2 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో రాష్ట్ర ప్రజానీకానికి పొడిచినటువంటి వెన్నుపోటు పైన మనం ఈరోజు ఉద్యమం చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా ఆ ఉద్యమానికి భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యి పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ పనితీరుని పెద్ద ఎత్తున అయితే క్వశ్చన్ చేశారు. వెంటనే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదంతా జరిగిద్దని ముందే ఊహించి ఆయన కూడా 2 సంవత్సరాల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం అని చెప్పి తిరుపతిలో ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారిని పొగట్టం, నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారిని పొగట్టం, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని పొగట్టం, ఇక చంద్రబాబు నాయుడు గారు కూటమిని అద్ది ఇదని పొగుడుకోవటం తప్పితే మేము ఇది చేసామని చెప్పారా? ఇంకా ఆ మీటింగ్లో నారా లోకేష్ గారు రెడ్ బుక్ ప్రస్తావన. ఇది అవసరమా? ఎర్ర బుక్ దాని పని చేసుకుంటూ వెళ్తుందని ఈ సభాముఖంగా ఆ కుర్ర బ్యాచ్ కి హెచ్చరిక జారీ చేస్తున్నా. ఎర్ర బుక్ అంట తన పని తను చేసుకుంటా పోద్దంట. ఆ కుర్ర బ్యాచ్కి హెచ్చరిక జారీ చేస్తున్నాడంట. ఇది 2 సంవత్సరాలు వాళ్ళు సాధించిన ప్రగతి, నమ్మకం, అది రెడ్ బుక్ని ముందు పోయించిన తప్పితే ఇది మేము చేసామని చెప్పుకోవడానికి ఏది లేదు. డిఎస్సి సంబంధించినటువంటి అభ్యర్థులకు న్యాయం చేయాలన్న ఆలోచన లేదు. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో అక్కడ సజీవ దహనమై కుటుంబాలు ఏడుస్తుంటే మీ కుటుంబంలో చచ్చిపోయారని మాట్లాడటం. చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారంటే పరిపాలన ఇష్టానుసార రీతిలో పీఆర్ టీములు పెట్టుకుని ఎట్లా పడితే అట్లా ముందుకు తీసుకుపోతున్నారు తప్పితే ప్రజలకు ఏదైనా చేయాలనే ఆలోచన అయితే ఎక్కడా కనపడలేదు.